ఈ వీడియోలో పబ్లిక్ డిసార్డర్ నెట్ఫ్లిక్స్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా ఉండదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక పోలీస్ రియార్ట్ స్క్వాడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన సిటీలో ప్రజల్ని కంట్రోల్ చేసే వాళ్ళు అనమాట. వాళ్ళని రియార్ట్ స్క్వాడ్ అంటారన్నమాట. వాళ్ళ గురించి అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అయితే ఈ పబ్లిక్ డిసార్డర్ అన్న సిరీస్ అయితే రన్ అవుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా నచ్చలేదు భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ కూడా ఏది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలా. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం ఓపిక్గా చూసాను నేను. ప్లాట్లోకి ఏం తీసుకెళ్తున్నారు, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి ఆబ్వియస్లీ ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గానే చూస్తాం మనం. దాని తర్వాత జరిగిన 5 ఎపిసోడ్స్ అయితే ప్రొసీడింగ్స్ అనేవి చాలా స్లో ఉంటాయి. ఎక్కువ డ్రామాటిక్ వేలో చూపిస్తారనమాట సిరీస్ మొత్తాన్ని కూడా. పెద్దగా ఇంటెన్స్ సీన్స్ కానీ గ్రిప్పింగ్ సీన్స్ కానీ అయితే పెద్దగా ఏమి ఉండవు. అండ్ ఎక్కువగా పర్సనల్ లైఫ్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్ ని బ్యాలెన్సింగ్ అయితే చేసి చూపించారు భయ్య. క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా క్లమ్జీగా ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లోను అక్కడే ఇక్కడ మిస్ మ్యాచ్ చేస్తూ చూపిస్తారనమాట. అదంతా కూడా చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అంత స్ట్రాంగ్గా ఏముండవు, చాలా సెటిల్గా ఉంటాయి అనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు అంతా కూడా. మొత్తం ఇదంతా కూడా రూమ్లో జరుగుద్ది, రూమ్ పోలీస్ అనమాట మొత్తం. అక్కడ లా రూల్స్ కానీ ఇవన్నీ ఏంటో అన్ని డిఫరెంట్గా ఉంటాయి భయ్య. అవన్నీ కూడా మనకి పెద్దగా అర్థం కాదు. డైరెక్ట్ ఏదో తీసుకెళ్ళి సముద్రంలో పడేసినట్టు ఉంటుంది అనమాట. సో చాలా సీన్స్ అయితే అలా అర్థం కాకుండా ఉంటాయి. అండ్ నాకు అర్థం కాలేదని చెప్పి నీ బాగాలేదని అనట్లేదు. మరీ అంత డీప్ మీనింగ్ ఏముండవు సిరీస్లో. బట్ ఏంటంటే మినిమం ఇంట్రడక్షన్ ఉండదు సిరీస్కి. డైరెక్ట్ తీసుకెళ్ళి పాడేస్తారంటే సిరీస్లో మనకు అంతగా వర్కౌట్ అవ్వచ్చు చూడడానికి. అండ్ 4th ఎపిసోడ్ వరకు ఏదో కష్టపడ్డాను అయితే చూడడానికి. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఇంకా చిరాకు వచ్చాయి నాకు. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి మాత్రం ఇంట్రెస్టింగ్గా చూసా. 3rd ఎపిసోడ్ కొంచెం పర్లేదు అనిపించింది. ఉన్నదంతా కూడా నరకం భయ్య. నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ చెప్తున్నా కదా, గ్రిప్పింగ్ ఇంటెన్స్ సీన్స్ అయితే ఏముండవు. ఫైట్లు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. జస్ట్ ఈ రియార్ట్ స్క్వాడ్ యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కానీ జనాల్లో వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా తీసుకునే నిర్ణయాలు, వీటి చుట్టూరా నడుస్తుంది మొత్తం సిరీస్ అంతా కూడా. మీకు ఎలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయనుకుంటే చూడండి. లేదు దేనికి టైం వేస్ట్ చేసే బదులు ప్రైమ్ వీడియోలో ఆన్ కాల్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది పోలీసులది. నేను ఆల్రెడీ అది రివ్యూ చేశాను. చూద్దాం అనుకుంటే అది గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. అండ్ ది నైట్ ఏజెంట్ సీజన్ 2 వచ్చింది 23rd. రివ్యూ లేట్ అవుతుంది ఏమనుకోద్దు. 5 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయ్యి మ్యాక్సిమం రేపు అయితే రివ్యూ పెడతాను నేను. నైట్ ఏజెంట్ ఒకవేళ మీరు చూడకపోతే సీజన్ 1 రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి 2025 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. అది చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.